బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు. 72 గురు ప్రశంస చేయుట. 73 అటుకులారగించుట. 74 సమంతక పంచకమున కరుగుట. 75 కుంతీదేవి దోహకంబు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు. భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు. బుధనుతుండు. దశమ స్కంధము, ఉత్తర గురు ప్రశంస చేయుట. మన గురువు అజ్ఞానం అనే చీకటికి దీపం లాంటివాడు, బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు, సత్కర్మ పరాయణుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, పుణ్యాత్ముడు. అమ్మహాత్ముని వలన సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞానప్రదుండగు గురుండనయుండియు గురు భజనంబు పరమధర్మంబని ఆచరించితి. అదిగావున సకల వర్ణాశ్రమాల వారికి నేను నిజానికి విజ్ఞాన ప్రదాత అయిన గురువును అయిన గురుసేవ అత్యున్నత ధర్మము అని బోధించడం కోసం నేను కూడా గురుసేవ చేశాను. అందుచేత భూసురులకెల్ల ముఖ్యుడనై సకల కులాశ్రమంబులందును నెపుడున్ ధీసుజ్ఞానప్రదుడన దేశికుడనొప్పుచుండు ధృతి నెల్లెడలన్. బ్రాహ్మణులలో కెల్లా ముఖ్యుడను అయి సకల వర్ణాలకు ఆశ్రమాలకు జ్ఞానప్రదాతను అయి నేను ప్రకాశిస్తూ ఉంటాను. అట్టి వర్ణాశ్రమంబుల యందు అర్థకుశలులగువారు నిఖిలైక గురుడనైన నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచదాటుదురు మత్పదాంబుజ ధ్యాన పరులు. ఆ సకల వర్ణాలకు చెందిన జ్ఞానులు లోకాలు సమస్తానికి గురుడనైన పలుకులను ఆలకించి నా పాదపద్మాలను ధ్యానిస్తూ సంసార సాగరాన్ని దాటుతారు. అదియునుగాక సకల భూతాత్మకుండనైన ఏను తపోవ్రత యజ్ఞ దాన శమదమాదుల చేత సంతసింపను. గురుజనంబుల పరమభక్తి సేవించువారనం పరిణమింతునని చెప్పి, మరియు మనము గురుమందిరమునున్నయడ ఒక్కనాడు గురుపత్ని నియుక్తులమై ఇంధనార్థం అడవికింజనిన అయ్యవసరంబున. అంతేకాకుండా సకల భూతాలలో ఆత్మగా ఉండు నేను తపోదాన యజ్ఞాదుల వల్ల సంతోషించను భక్తితో గురువును సేవించేవారిని ప్రేమిస్తాను. ఇలా పలికి శ్రీకృష్ణుడు కుచేలుడితో మళ్లీ ఇలా పలికాడు. మనం గురువుగారి ఆశ్రమంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్లాము. గుర్తుంది కదూ? ఆ సమయంలో ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంఛన్నాభ్రభాగమగుచూ చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారాపూర్ణ వసుధయగుచు
విద్యోతమానోగ్రఖద్యోత కిరణజిద్విద్యుద్యుజిచ్చట విభవమగుచూ అడరి జడి గురియగ ఇనుడస్తవింప భూరి నీరంధ్ర నిబిడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తుగోచరంబుగాని ఎట్లుండ మనమునవ్వానదడిసి. పెద్ద పెద్ద ఉరుములతో ఆకాశం అంతా భీకరంగా కారుమబ్బులు ఆవరించాయి. సుడిగాలులు మహావేగంతో వీచి అడవి జంతువులను ఎగరగొట్టసాగాయి. వర్షధారలు దిగ్గజాలతోండా లంత పరిమాణంతో భూమిపై వర్షించాయి. మెరుపులు మిరుమిట్లు గొలిపాయి. వాన జడి పెరిగింది. ఈ సూర్యుడు అస్తమించాడు. ఈ వర్షం ఆగలేదు. చీకట్లు దట్టంగా వ్యాపించి కంటికి ఏమీ కనపడటం లేదు. అలాంటి జడివానలో మనం తడిసి ముద్దయ్యాము. బయలుగొందియు పెనుమిర్రు పల్లములును రహిత సహిత స్థలంబులేర్పరుపరాక నయత్తరి మనము నొండరుల చేతులుతగాగొని నడచుచునుండునంత. త్రోవలు డొంకలు మిట్ట పల్లాలు కనపడకుండా వాననీరు కప్పివేసింది. ఒకరి చేతిని ఒకరం ఊతగా పట్టుకుని మనం ఆ అడవిలో దారి కానక తిరిగాము. బిసబిసనెప్పుడు నుడుగక విసరడి వలిచేత వడకు విడువక మనము పసచెడి మార్గముగానక మసలిది మంతటను నంశుమంతుడు ఒడిచెన్. తీవ్రంగా వీచే గాలులకు మనం విపరీతంగా వణకసాగాం. మనం ఏం చేయాలో తోచక దిక్కు తెన్ను తెలియక అడవిలో తెగ తిరిగాము. అప్పుడు ఎట్టకేలకు సూర్యోదయం అయింది. తెలతెలవారెడి వేళం కలకలమని పలికే పక్షిగణమెల్లెడలన్ మిలమిలని ప్రొద్దు పొడువున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండెన్. ఇంతలో తెల్లగా తెల్లవారింది. పక్షుల కలకలారావాలు వినబడుతున్నాయి. మిలమిల కాంతులు పరుచుకుంటున్నాయి. సకల దిక్కులలోనూ తలతలలాడుతూ ఉదయకాంతులు నిండాయి. ఈ పద్యాన్ని పోతనగారు తెలతెల, కలకల, మిలమిల, ధళధళ జంట పదాలతో వేసిన వృత్త్యనుప్రాసము అద్భుతంగా అలంకరించారు. అర్థభేదం శబ్ద లేకుండా అవే పదాలు తత్పర్య భేదం కలిగి తిరిగి అవ్యవధానంగా ఎడం లేకుండా ప్రయోగిస్తే ఈ వృత్త్యనుప్రాసాలంకారము అంటారు. అప్పుడు సాందీపని మన చొప్పరయుచు వచ్చి వాన సోకునను వలిన్ తెప్పిరులుటగని ఖేదంబు పదిలంబలిగెనకట. ఓ వటులారా! అప్పుడు మన గురువుగారైన సాందీపని మహర్షి మనలను వెదుక్కుంటూ వచ్చాడు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనల్ని చూసి విచారం పొంగిపొరలగా ఇలా అన్నాడు. అమ్మో పిల్లల్లారా! కటకట ఇట్లు మా కొరకుగాదనుదెంచి మహాటవిన్ సముత్కట పరిపీడనొందితిరి. కావున శిష్యులు మీరుణంబు నీకుటకిది కారణంబు సమకూరడిబో. ఇట మీద మీకు విస్ఫుటధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురునతుల్. మాకోసం అడవికి వచ్చి అయ్యయ్యో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కనుక ఓ శిష్యులారా, మీరు మీ గురుణం తీర్చుకున్నారు. మీకు ధనదార బహుపుత్ర సంపదలు, దీర్ఘాయురున్నతులు, విజయశ్రీలు చేకూరగలవు. కనిగారవించి ఆయన మనలం తోడ్కొనుచునాత్మ మందిరమునకు చనుదెంచుటలెలను
నీ మనమునదలతేటంచు మరియుంబలికెన్. ఇలా దీవించి పిమ్మట గురువు సాందీపని వాత్సల్యంతో మనలను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీవు తలుచుకుంటూ ఉంటావా అని కుచేలునితో శ్రీకృష్ణుడు మరల ఇలా అన్నాడు. అనగా మన మధ్యేనంబు చేయుచు అన్యోన్య స్నేహవాత్సల్యంబులంజేయు కృత్యంబులు మరవవు గదా అని ఎల్లందలంచి ఆడు మాధవు మధురాలాపంబులు విని అతనింగనుంగని కుచేలుండిట్లని. పుణ్యాత్మ, అప్పుడు మనం చదువుకుంటూ అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలిగిన తీరులు నీవు మర్చిపోలేదు కదా. ఈ విధంగా శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి ముచ్చటలను గుర్తు చేసుకుంటూ పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు. వనజోదర గురుమందిరమున మనము వసించునాడు ముదమునగా వింపని పనులెవ్వియుంగలవే నేను వినుమవి అట్లుండనిమ్ము విమల చరిత్ర. ఓ సచ్చరితుడా, దామోదరా, గురువుగారి ఆశ్రమంలో సంతోషంతో మనం చేయని పనులు ఏమైనా అసలు ఉన్నాయా? అది అలా ఉందని కాని నా మాట విను. గురుమతి దలపగా త్రిజగద్గురుడవనందగిన నీకు గురుడనగా నుండరుడెవ్వడింతయును నీకరయంగ విడంబనంబయగుగాదే హరి. మురారి, ముల్లోకాలకు గురుడవు అనతగిన నీకు గురుడు అంటూ ఇంకొకడు ఉంటాడా? తెలివిగా ఆలోచించి చూస్తే ఇదంతా నీ లీలలే తప్ప మరేమీ కాదు అని సాభిప్రాయంబుగా పలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుండగుచు అతనిని చూచి నీవిచ్చడికి వచ్చునప్పుడు నా యందుల భక్తించేసి నాకు నుపాయనంబుగా ఏమి పదార్థంబు తెచ్చితి, ఆ పదార్థంబు లేచమాత్రంబైన 10,000గా అంగీకరింతుము. అట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం తగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబున సంగిన అది నా మనంబునకు సమ్మతంబుగాదు. కావున గోవిందుడు సకల ప్రాణుల మనసులోని భావాలను ఎరిగినవాడు కనుక సాభిప్రాయంగా కుచేలుడు పలికిన ఈ పలుకులలోని అంతర్యాన్ని గ్రహించాడు. మందస్మిత వదనారవిందుడై కుచేలుడితో, నీ విక్కడికి వస్తూ నాకోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేసమైనా 10,000గా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వతమంత పదార్థం ఇచ్చినా అది నాకు అంగీకారం కాదు. అందుచేత దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తింగొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్. పత్రమైన ఫలమైన పుష్పమైన జలమైన సరే భక్తితో నాకు సమర్పిస్తే దానిని మధురాన్నంగా భావించి స్వీకరిస్తాను అని పద్మోదరుడాడిన వినయోక్తులగాత్మనలరి విప్రుడుదా తెచ్చిన అడుగులు తగనర్పింపను నేరక మోమువాంచి పలుకగయునన్. అనిన పద్మనాభుడి వినయపూరిత వాక్కులకు కుచేలుడు సంతోషించాడు. తాను తీసుకువచ్చిన అటుకులను అర్పించలేక తలవంచుకుని మౌనంగా ఉన్నాడు. అవ్విప్రుండు జనుదించిన కార్యంబు కృష్ణుండు తన దివ్యచిత్తంబున నిరింగి ఇతండు పూర్వభవంబున ఐశ్వర్యకాముండై నన్ను సేవింపండైన ఈ కుచేలుండు నిజకాంతా ముఖోల్లాసంబు కొరకు నా యొద్దకు జనుదించినవాడు. ఇతనికి ఇంద్రాదులకం పడయరాన బహువిధంబులైన సంపద్విశేషంబు líక్షణంబా ఎడగోర్పవలయునని తలంచి అతండు జీర్ణవస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన అడుకుల ముడియ గని ఇది ఏమి అని ఒయ్యన ముడియ తన కరకమలంబులం విడిచి అయ్యడుకులు కొన్ని పుచ్చుకొని
ఇవి సకల లోకంబులను నన్నును పరితృప్తింపొందింపజాలునని అప్పుడు కుచేలుడు వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. పూర్వజన్మ నుండి ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించినవాడు కాదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా దగ్గరకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని సకల సంపదల్ని ఈ క్షణమే ఇతనికి ఇవ్వాలని భగవంతుడు భావించాడు. తన చినిగిన ఉత్తరీయంలో ముడివేసి కుచేలుడు తీసుకువచ్చిన అటుకులను చూసి కృష్ణుడు అలా అన్నాడు. ఇదేమిటి అని అడుగుతూ ముడి విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు. నాకు సమస్త లోకాలకు సంతృప్తి కలిగించడానికి ఇవి చాలు అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు. మురహరుడు పిడికెడడుకులు కరమొప్పగనారగించి కౌతూహలి అయి మరియును పిడికెడుగొన తత్కరమప్పుడు పట్టే కమల కరకమలములన్. శ్రీపతి తీసుకున్న ఆ పిడికెడు అటుకుల్ని ఆదరంగా తిన్న తరువాత మళ్లీ ఇంకొక్క పిడికెడు తీసుకుంటున్నాడు. ఇంతలో రుక్మిణీదేవి తన 2 చేతులతో భర్త చేయి పట్టుకుని వారిస్తూ ఇలా అన్నది. సొంపారగనతనికి బహు సంపదలందింపనివియ చాలును, ఈక భక్షింపగ వలవదు త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మ హరి. దేవాదిదేవ సకలాంతరాత్మ శ్రీహరి ముజ్జగాలకు సంపద లొసగువాడా, ఈ కుచేలుడికి సకల సంపదలను అందించడానికి మీరు ఆరగించిన గుప్పెడు అటుకులే చాలు, ఇక భక్షించకండి అని ఇట్ల వారించి అక్కుచేలుండును ఆ రాత్రి గోవిందు మందిరంబున తనకు హృదయానందకరంబులకు వివిధ పదార్థంబులు అనుభవించి మృదుల శయ్యాతలంబున నిద్రించి తన మనంబునం తన్ను సమధిక స్వర్గభోగానుభవంగా తలంచుచు మరునాడు అరుణోదయంబున మేల్కని కాలోచిత కృత్యంబులు తీర్చి ఇందిరారమణుండు తన్ను కొంత దవ్వనిపి ఆమంత్రితుంజేయ చనుచు నందనందన సందర్శనానంద లోలాత్ముండై తన మనంబుననిట్లనియే. పిమ్మట కుచేలుడు నాటి రాత్రి శ్రీకృష్ణుని మందిరంలో తనకు ఇష్టమైన రకరకాల పదార్థాలు అన్నీ భుజించాడు. మెత్తని పానుపు మీద పవళించి తాను స్వర్గభోగాన్ని అనుభవిస్తున్నంతగా సంతోషించాడు. మరునాడు తెల్లవారగానే అతడు కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తన ఆప్తమిత్రుడిని కొంత దూరం కూడా వచ్చి సాగనంపాడు. ఆ నందనందనుడు అయిన శ్రీకృష్ణుని దర్శించిన ఆనందంతో నిండిన అక్కడతో కుచేలుడు వెళుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు. నా పుణ్యమరయనెట్టిదో ఆ పుణ్యనిధిం ప్రశాంతునచ్యుతూ అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని చిద్రూపకు పురుషోత్తముని పరుం కనుగొంటిన్. ఆహా, ఏమి నా పుణ్యం! ఆ పుణ్యల రాశిని, పరమశాంతుని, అచ్యుతుని, అఖిల వ్యాపకుని, చిన్మయ స్వరూపుని, పరమాత్మను, పురుషోత్తముని, శ్రీకృష్ణ పరమాత్మను దర్శించగలిగాను. పరికింప కృపణ స్వభావుండనైనట్టియేనేడ నిఖిలావనీశ్వర్యకు ఇందిరాదేవికి నిరయంగ నిత్య నివాసుడయ్యొప్పునౌ వాసుదేవుడేడ నన్నర్థిమై తోడబుట్టిన వాని కైవడి కౌగిట గదియజేర్చి దైవంబుగా నన్ను భావించి నిజ తల్పమున నుంచి సత్క్రియల్ పూని నడపి చారు నిజవధూకర సరోజాత కలిత చమరానిలమున గత శ్రముని చేసి
శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జతలములను అడ్గులొత్తే వత్సలత మెరసి. మందుడను అయిన నేనెక్కడా? లక్ష్మికి నిత్యనివాస మైన వాసుదేవుడెక్కడా? అచ్యుతుడు అనురాగంతో నన్ను తన తోడబుట్టినవాడిలా కౌగిట చేర్చాడు. దేవుడితో సమానమైన వాడిలా భావించి తన పానుపు మీద కూర్చోబెట్టుకున్నాడు. పూని నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి రుక్మిణీదేవి నాకు వింజామర వీచింది, నా శ్రమను పోగొట్టింది. అతిశయించిన వాత్సల్యంతో శ్రీకృష్ణుడే సాక్షాత్తు లక్ష్మీదేవిని లాలించే తన చందనాలు అలదిన పాణిపల్లవాలతో ఆప్యాయంగా నా పాదాలొత్తాడు. కాబట్టి శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగా విత్తమేమియున్నీనితరంగు కానబడే. ఎన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను జేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాంభోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగానను చేయకుండునే. మహాసంపన్నుడు అయిన శ్రీకృష్ణుడు నన్ను గొప్పగా సత్కరించాడు. కాని దరిద్రుడికి సంపదలు లభిస్తే గర్వాంధుడై తనను సేవించడని కాబోలు ధనము మాత్రం ఏమీ ఇవ్వలేదు అనుకుంటాను. లేకపోతే ఆశ్రితజనుల ఆర్తిని బాపే అంబుజాక్షుడు అపార కూపా సముద్రుడు నాకు సకల సంపదలు అనుగ్రహించకుండా ఉంటాడా అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకు తనిదని ముందట. ఈ మాదిరి ఆలోచనలతో కుచేలుడు పయనించి తన ఊరికి చేరుకున్నాడు. అక్కడ కుచేలుడు తన కట్టెదుట భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములును కలకంఠ శుకనీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును పుల్లసితాంభోజహల్లక కల్లార కైరవోల్లసిత కాసారములును మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాసదాసీజనములు కలిగి చెలువొందు సదనంబుగాంచి విస్మయమును పొందుచు ఎట్టి పుణ్యాత్ముడుండు నిలయముకో అపూర్వమైన గడే మహిత వైభవోన్నత లక్ష్మీనివాసమగుచూ. సూర్యచంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి మేడలు, సుక, పిక, మయూరాల కూజితాలతో అలరారే చక్కటి ఉద్యానవనాలు, వికసించిన అనేక వన్నెల తామరలతో కలువలతో కనుల పండువుగా ఉన్న సరోవరాలు, మణికంకణాలు మున్నగు రకరకాల భూషణాలు ధరించి ప్రకాశిస్తున్న దాస దాసీజనము కలిగిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏ పుణ్యాత్ముని భవనమో ఇది సిరి సంపదలకు నిలయముగా అపూర్వంగా ప్రకాశిస్తున్నది అని తలపోయుచున్న అవసరంబున ఇలా అనుకుంటూ సంకోచిస్తున్న సమయంలో దివిజవని తలబోలెడు తెరవలపుడు డాయనే తెంచి ఇందు విచేయుడనుచు విమల సంగీత నృత్యవాద్యములు జలగా గరిమదోట్కొని చనిరంతి పురమునకును. దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి ఇటు దయచేయండి అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురంలోనికి తీసుకుని వెళ్లారు. ఇట్లు సనుదేరనతని భార్య అయిన సతీలలామంబుతన మనంబున ఆనందరసమగ్నయగుచూ. కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది. తన విభురాక ముందటగని మనమున హర్షించి వైభవం
బలర మనుజ కామినీ రూపంబుగైకొన్న ఇందిరావనిత చందంబున దనరుచున్న కలకంటి తన వాలుగన్నుల క్రేవలనానంద బాష్పంబులంకురింప అతని పాదంబులగాత్మలో మ్రొక్కి భావంబున ఆలింగనంబు చేసే ఆధరాదేవుడతుల దివ్యాంబరాభరణ విభూషితలై రతిరాజు సాయకముల గతి నొప్పు పరిచారికలు భజింప లలిత సౌభాగ్యయగు నిజలలన జూచి ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి ఎంతో ఆనందంతో ఎదురు వచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. ఆమె కనుకొలకుల్లో ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. మనస్సులోనే భర్త పాదాలకు నమస్కరించి కౌగలించుకుంది. దివ్యాంబరాలు ఆభరణాలు ధరించి మన్మథుడి బాణాలలాగా ఉన్న పరిచారికల సేవలందుకుంటూ ఐశ్వర్యంతో తులతూగే తన భార్యను కుచేలుడు చూశాడు. ఆనారీరత్నంబును తానును అనురాగరసముదళు కొత్తగా నిత్యానందమునొందుచు పెంపూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెరయన్. కృష్ణుని అనుగ్రహం వలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరుకు సరిక్రొత్త అన్యోన్యానురాగాలు చిగురిస్తుండగా అపారమైన ఆనందాన్ని పొందారు. కమనీయ పద్మరాగస్తంభకంబులు కొమరారు పటికంపు కుడ్యములును మరకత నవరత్నమయ కవాటంబులు గీలిత హరినీలజాలకములు దీపిత చంద్రకాంతోపలవేదులు అంచిత వివిధ పదార్థములును తగు హంసతూలికా తల్పంబులును హేమలాలిత శయన స్థలములు దనరు సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు మానితోన్నత చతురంతయానములును వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును కలిగి చెలువొందు మందిరం బెలమిజొచ్చి. పద్మరగాలు తాపిన చిరుస్తంభాలు, చలువరాతితో నిర్మించిన గోడలు, మరకతమణులు, నవరత్నాలు పొదిగిన గుమ్మాలు, తలుపులు, ఇంద్రనీలాల కిటికీలు, అందగించే చంద్రకాంత శిలావేదికలు, బహువిధ పదార్థాలు, హంసతులికా తల్పాలు, స్వర్ణమయ సేన మందిరాలు, ఆ వైభవోపేతమైన ఉన్నత పీఠములు, చక్కటి 4 బొంగుల పల్లకీలు, కావలసిన సమస్త వస్తువులతో నిండుగా ఉన్న వాటికలు కలిగి అందాలు చిందే ఆ భవనంలోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు. సుఖంబున నుండు నట్టియడం తనకు మనోవికారంబులు నడవకుండ వర్తించుచు నిర్మలంబగు తన మనంబున నిట్లను ఇంతకాలం అత్యంత దురంతంబగు దారిద్ర్య దుఃఖార్ణవంబున మునింగియున్న నాకు కడపడగలిగిన విభవంబుననిప్పుడు. కుచేలుడు ఆ దివ్య భవనంలో ఎలాంటి మనోవికారాలకు లోను కాకుండా సుఖంగా జీవిస్తూ తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు: ఇన్నాళ్లు దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది. ఎన్న క్రొత్తలైన ఇట్టి సంపదలు నాకపుటెల్ల హరిదయావలోకనమున చేసి కాదే నళినాక్షు సన్నిధి కర్తినగుచు నేను నరుగుటయును. ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్లడం, నను నా వృత్తాంతంబును తన మనమునగనియునేమిదడవక నను బొమ్మని సంపదలెల్లను నొనరగ ఒడగూర్చి నన్ను నొడయని చేసెన్.
ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలు అనుగ్రహించి ధనవంతుడిని చేశాడు. అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంపైన భక్తిపూర్వకంబుగా సమర్పించిన అది కోటి గుణితంబుగా గైకొని మన్నించుటకు ఇది అదృష్టాంతంబుగాదే. మలిన దేహుండును జీర్ణాంబరుండునని చిత్తంబున హేయంబుగా పాటింపక నా చేనున్న అడుగుల ఆదరంబున అరగించి నన్ను కృతార్థునించేయుట అతని నిర్హేతుక దయయా కాదే. అట్టి కారుణ్య సాగరుండైన గోవిందుని చరణారవిందంబులయందుల భక్తి ప్రతిభవంబున కలుగుంగాక అని ఆ పుండరీకాక్షుని అందుల భక్తి తాత్పర్యంబునం తగిలి పత్నీ సమేతుండై నిఖిల భోగంబులయందు ఆసక్తింబొనయక రాగాది విరహితుండును నిర్వికారుండునూనై అఖిల క్రియలందు అనంతుని అనంతధ్యాన సుధారసంబునం చొక్కుచు విగత బంధనుండై అపవర్గ ప్రాప్తి నొందే. మరియును భగవంతుడు భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుని చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండుగాకడొ అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలిసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై నిర్వికారుడై హరిభక్తి సుధార సవాహినిలో ఓలలాడుతూ భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మరియును దేవదేవుడఖిల భావజ్ఞుడాశ్రితవరదుడైన హరికి ధరణిసురలు ఆశ్రితవరదుడైన హరికి ధరణిసురులు దైవతములుగాన ధారిణీ దివిజుల కంటే దైవమొకడు గలడే భువిని. దేవదేవుడైన వాసుదేవుడికి తెలియని విషయం లేదు. భక్తవత్సలుడగు హరికి బ్రాహ్మణులు అంటే దైవ సమానులు. తరచి చూస్తే భూలోకంలో వారికంటే వేరే దైవం లేడు. మురహరుడిట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టి చరితము విను. సత్పురుషులకిహ పరసుఖములు హరిభక్తియు యశము గలుగునవనీనాథ. ఓ రాజా, మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు కుచేలుని చరితార్థుడినిగా చేసిన ఈ వృత్తాంతం విన్నవారికి ఇహపర సుఖాలు హరిభక్తి యశస్సు కలుగుతాయి అని శుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. అనిన మడియం బరాసర పౌత్రున కర్జున పౌత్రుండిట్లనియే. దశమ స్కంధము ఉత్తర సమంతక పంచకమున కరుగుట. అలా చెప్పిన సుఖమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. దుష్ట శిక్షణంబు దురిత సంహరణంబు శిష్టరక్షణంబు జేయదలచి భువిని మనుజుడగుచు గుట్టిన శ్రీకృష్ణు విమలచరితమెల్లా విస్తరింపు. పాపాన్ని నాశనం చేయడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసం మానవ రూపంతో అవతరించిన శ్రీకృష్ణుడి నిర్మల చరిత్ర సవిస్తరంగా ఇంకా నాకు వివరించు అనిన శుకుండు ఇట్లనియే. ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. ధరణీశబలుడును సరసిజోదరుడు నమోన్నత సుఖలీలనుండునంత చటులోగ్రకల్పాంత సమయమందును బోలే దృగసహ్యమై సముదీప్తమగుచు రాజిల్లు సూర్యోపరాగంబుసనుదెంచుటెరిగి భూజనులెల్ల వరుసగదలి మునుజమదగ్నిరాముడు పూని ముయేడు మారులు
ఘనబలోదారుడగుచు నిజ భుజాదండమండిత నిబిడ నిశిత చటుల దంభోళి రుచిర భాస్వత్కుఠార మహితధారా వినిర్భిన్న మనుజపాల దేహ నిర్ముక్త రుధిర ప్రవాహములను. మహారాజా బలరామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్న రోజులలో కల్పాంత కాలంలో వలె చూడశక్యంగాని విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నారు. ప్రజలందరూ తమ వెంట రాగా వారు సమంత పంచకం అనే మహాపుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే పరశురాముడు అవక్రవిక్రమంతో అభిరాముడై 21 మార్లు దండెత్తి వజ్రాయుధం లాంటి తన కఠోర కుఠారంతో రాజలోకం కుత్తుకలు తునిమాడు. లోకాన్ని నేహక్షత్రం చేశాడు. ఆ సమయంలో ఆ రాజుల శరీరాల నుండి స్రవించిన రక్తం ప్రవాహం కడితే ఏనుమడువులుగా వించెనెచటనేని అట్టి పావన సుక్షేత్రమగు స్యమంత పంచకంబున అప్పుడు సంభ్రమముతోడజనిరి బలకృష్ణులును సంతసంబలర్ప. అలా ప్రవహించిన మహీపతుల రక్త ప్రవాహాన్ని పరశురాముడు 5 మడుగులు కావించాడు. అవి సమంత పంచకం అనే పేరుతో పవిత్ర క్షేత్రంగా రూపొందాయి. అట్టి సమంతకానికి శ్రీబలరామకృష్ణాది యాదవులు గ్రహణ సందర్భంగా చేరుకున్నారు. ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోకధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగర రక్షణంబునకు ప్రద్యుమ్న గద సాంబ సుచంద్ర శుక సారణానిరుద్ధ కృతవర్మాది యోధవరుల నియమించి తాము నక్రూర వసుదేవోగ్రసేనాది సకల యాదవులు కాంతాసమేతులై స్రక్చందనాభరణ వస్త్రాదులు ధరించి శోభనాకారంబులతోడం పుష్పక విమానంబులనం పొలుచు అరదంబులను మేఘంబులను అనుకరించు గజంబులను మనోవేగంబులైన తొరగంబులనెక్కి వియచ్చరులంబురుడించు పురుషులు తమ్ము సేవింపందని ఆ పుణ్యతీర్థంబులను అవగాహనంబు చేసి ఉపవసించి అనంతరంబ బలరామకృష్ణులు లోకధర్మ పాలనకు పూనుకుని ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సుచంద్రుడు, సుకుడు, సారణుడు, అనిరుద్ధుడు, కృతవర్మ మున్నగు యాదవ మహాయోధులను నగర రక్షణ కోసం ద్వారకలో నిలిపారు. అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు మొదలైన యాదవులతో కలిసి వారు సర్వాలంకార శోభితులై కాంతాసమేతంగా బయలుదేరారు. పుష్పక విమానాల వంటి రథాలు, మేఘాలను పోలు ఏనుగులు, మనోజవములైన అశ్వాలు వంటి వారికి తగిన వాహనాలలో సమంత పంచకానికి ప్రయాణం అయ్యారు. దేవతలకు సాటి వచ్చే సేవకులు వారిని సేవిస్తుండగా ఆ పుణ్యక్షేత్రం చేరారు. ఆ పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి ఉపవాసాలు చేశారు. పిమ్మట భూసురవరులకు అనుపమవాసోలంకార ధేను వసురత్న ధరిత్రీ సుమహిత వస్తువులు లాసంబున దానమిచ్చి లాలితులగుచు గృహభూషణ, భూ, సువర్ణ, రత్న గోదానాలు చేశారు. మరియు అనేక గొప్ప వస్తువులు మున్నగువాటిని సాటిలేని దానాలు మనోజ్ఞంగా బ్రాహ్మణోత్తములకు ఇచ్చారు. పునరవగాహనములు పెంపొనరంగావించి బంధుయుక్తముగా భోజన కృత్యంబులు దీర్చి సదనురాగములుల్లసిల్లన చోట తగన్. దానాలు చేశాక సమంత పంచకంలో మరల స్నానాలు చేసి బలరామకృష్ణులు బంధువులతో కలిసి భోజనాలు చేశారు. ఘనమైన అన్యోన్యో ఆదరాభిమానులతో చక్కగా అక్కడ ఘనశాఖాకీర్ణములై ఇనరశ్ములు దూరనీకయసగం బెసగన్ అనిచిన పొన్నల నీడలననిచిన వేడుకల నందనందన ముఖుల్.
సూర్యకిరణాలు కూడా ప్రవేశించడానికి వీలులేనంత దట్టంగా పెరిగి చిగురించిన పొన్న చెట్ల నీడలో వారు విశేషమైన సమ్మోదంతో కూర్చున్నారు. తనరిన పల్లవ రుచిరాసనములనాసీనులగుచు సత్సుఖ గోష్ఠిం పెను పొందగనట వసించినచో తత్పుణ్యతీర్థ సేవారతులై. ఆ పుణ్యక్షేత్రాన్ని సేవించే ఆసక్తి మీరా అక్కడ నందనందనుడు మున్నగు వారంతా మెత్తని నవనవలాడే చిగురుటాకుల మెత్తలపై కూర్చొని సరససల్లాపాలు చేస్తూ ప్రొద్దుపుచ్చారు. మున్న చనుదెంచియున్న మత్స్యౌసీనర కోసల విదర్భ కురు సృంజయ కాంభోజ కేకయ మద్ర కుంత్యారట్ట కేరళాది భూపతులును మరియుం దక్కిన రాజవరులు హిదులును నందగోపాది గోపాలురును గోపికాజనంబులును ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మ ద్రోణ ధృతరాష్ట్ర గాంధారీ కుంతి పాండవ తద్దార నివహ సంజయ విదుర కృప కుంతిభోజ విరాట భీష్మక నగ్నజిత్ ద్రుపద శైబ్య ధృష్టకేతు కాశీరాజ దమఘోష విశాలాక్ష మైథిల యుధామన్యు సుశర్మలును సపుత్రకుండైన బాల్యకుండును మొదలుగాననేకులు ఉగ్రసేనాది యాదవ ప్రకరంబులం పూజలం తృప్తులం చేసిన వారును ప్రముదితాత్ములైరయ్యడ. వీరికంటే ముందుగా ఎందరో క్షత్రియ ప్రముఖులు మున్నగువారు ఆ పుణ్యతీర్థాన్ని సేవించడానికి వచ్చి ఉన్నారు. ఆ మత్స్య ఉసినర కోసల విదర్భ కురు సృంజయ కాంభోజ కేకయ మద్ర కుంతి ఆరట్ట కేరళ మున్నగు సకల దేశాధీశ్వరులు శ్రేయోభిలాషులు నందగోపాది గోపాలకులు ధర్మరాజుతో కలిసి వచ్చిన భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి సతీ సమేతులైన పాండవులు సంజయుడు విదురుడు కృపాచార్యులు కుంతిభోజుడు విరాటుడు భీష్మకుడు నగ్నజిత్తు ద్రుపదుడు శైబ్యుడు ధృష్టకేతుడు కాశీరాజు దమఘోషుడు విశాలాక్షుడు మైథిలుడు యుధామన్యువు సుశర్మలును పుత్రసమేతంగా వచ్చిన బాహ్లికుడు మొదలైన వారందరూ ఉగ్రసేనాది యాదవ ముఖ్యులచే పూజలందుకున్నారు. అందుకు వారంతా ఎంతో సంతోషించారు. ఆ సమయంలో ఆరాజులుగాంచిరి నిజనారీయుతులగుచూ అంగనా పరివారున్ ధీరున్ దానవకుల సంహారున్ గోపీ మనోవిహారునుదారున్. ఆ రాజులు అందరూ సతీసమేతంగా వచ్చి ప్రియకాంత పరివారాలతో కూడి ఉన్న శ్రీకృష్ణుని మహాధీశాలి రాక్షస కులాంతకుని గోపిక మనోవిహారుని దర్శనం చేసుకున్నారు. కని మాధవ బలదేవులు సేయు సముచిత పూజా విధానంబులం పరితృప్తులై ముకుందు సాన్నిధ్యంబు గలిగి తదీయ సంపద్విభవాభిరామములై విలసిల్లుచున్న ఉగ్రసేనాది యదు వృష్టి పృంగవులంజూచి వారలతోడ నా రాజవరులు మాధవుండు విననిట్లనిరి. అలా కృష్ణ దర్శన కుశలులైన ఆ రాజశ్రేష్ఠులను బలకృష్ణులు కూడా సాదరంగా సత్కరించి వారికి ఎంతో ఆనందం కలిగించారు. అతని అనుగ్రహ లబ్ధ వైభవంతో ప్రకాశిస్తూ శ్రీకృష్ణ సన్నిధిలో ఉన్న ఉగ్రసేనాది యాదవ ప్రముఖులను చూసి శ్రీకృష్ణుడికి వినపడేలా ఇలా అన్నారు. మన శాస్త్రంబులు వాక్కులున్ మనములున్ మాంగల్యముం పొంది పావనమయ్యొప్పెడినే రమా విభుని భాస్వత్పాద పంకేజ సేచనతోయంబులనే మహాత్ముని పదాబ్జాతంబులెందేని సోకిన చోటెల్లను ముక్తిహేతువగు ఈ కృష్ణుండెపో చూడగన్. ఈ శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు. తెలియండి, మన శాస్త్రాలు మాటివ్వడాలు మనసు పెట్టడాలు శుభాకాంక్షలు అన్నీ ఈ పరంధాముని పాదపద్మతీర్థం వలన పవిత్రములు అవుతున్నాయి. ఈ మహాత్ముడి పాదస్పర్శకు నోచుకున్న ప్రదేశాలు అన్నీ ముక్తిదాయకాలే. అంతటి మహానుభావుడు ఈయన.
సనక సనందనాది ముని సత్తములంచిత యోగ దృష్టిచే పనిబడి ఆత్మలన్ వెదకి పట్టణ గోచరమైన మూర్తి ఇట్ల నవరతంబు మాంసనయనాంచల గోచరుడయ్య పట్టే. ఇట్ల నవరతంబు మాంసనయనాంచల గోచరుడయ్యనట్టే. ఏమననగు వీరి పుణ్యమున కాదట నెట్టి తపంబు చేసిరో. సనకసనందాది మహామునులు తమ యోగ దృష్టితో ఆత్మసాక్షాత్కారం చేసుకోదలచిన గోచరం కాని మంగళమూర్తిని ఇలా ఈ ఉగ్రసేనాది యాదవులు ఎల్లవేళలా భౌతిక నేత్రాలతో కన్నులారా చూస్తున్నారు. వీరి పుణ్యము ఎంతటిదో, వీరు ఎంత నిష్ఠతో తపస్సు చేసి ఇది పొందారో. నిరయస్వర్గము ఆత్మగై కొనగా నిరయస్వర్గములాత్మగై కొనక తా నిర్వాణమూర్తైన ఈ హరిజూడన్ హరితోడ పల్క హరిమేనంటన్ హరింపడగా హరితోనేగ సహాసనాస్తరణ శయ్యావాసులైయుండగన్ హరిబంధుత్వ సఖిత్వముల్గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో. ఈ యాదవ పుంగవులు స్వర్గ నరకాలను లెక్కచేయక ఈలాగున కృష్ణుడిని చూస్తూ, కృష్ణుని పొగుడుతూ, కృష్ణునితో కలిసి ప్రయాణం చేస్తూ, కలిసి కూర్చుంటూ, ఈ కలిసి శయనిస్తూ సాయుజ్యము పొందినట్లు ఉన్నారు. కృష్ణునితో ఈ బంధుత్వ మిత్రత్వాలు కలిగే భాగ్యం వీరికి ఎలా లభ్యము అయిందో. అనుచు యాదవ వృష్ణి భోజాంధకులును హరిదయాలబ్ధ నిఖిలార్థులగుచునున్నమనికి తమ చిత్తముల పలుమారు పొగడి పరిణమించిరి అంతర పాండు మహిషి అని ఆ రాజశ్రేష్ఠులంతా ఆశ్చర్యపడుతూ శ్రీకృష్ణుడి దయవలన సిద్ధించిన సకల వైభవాలతో జీవిస్తున్న ఉగ్రసేనాది యదు వృష్ణి పుంగవులను ఆ రాజులు అందరూ అనేక సార్లు అభినందించారు. ఆ సమయంలో పాండురాజు పత్ని కుంతీదేవి అప్పుడు ఆ సమంతక క్షేత్రంలో తన సుతులకు గాంధారీదనయులగా వించు అపకృతంబులకాత్మన్ ఘనముగ నెరియుచు నచ్చట కనుగొనే వసుదేవు విగత కల్మషభావున్. తన కుమారులకు కౌరవుల వలన కలిగిన అపకారాలకు మనస్సులో బాధపడుతూ స్మరించుకుంటుంటే తన అన్నగారు నిర్మలాత్ముడు అయిన వసుదేవుడు కనబడ్డాడు. అట్లు గనుంగుని యతనితో నిట్లనియే. అలా సమంతక పంచకంలో తారసపడిన తన అన్న వసుదేవుడితో కుంతీదేవి ఇలా అన్నది. ఓయన్న పాండుతనయులు నీయల్లుండడవులందు నెరి మృగములతో పాయనీయుడు ములబడ కరుణాయతులరగుచు మీరలరయగవలదే. ఓయన్న పాండుతనయులు నీయల్లుండడవులందు నెరి మృగములతో పాయనీయుడు ములబడ కరుణాయతులరగుచు మీరలరయగవలదే. దశమ స్కంధము ఉత్తర కుంతీదేవి దుహకంబు. అన్నయ్య, పాండురాజుకు పుత్రులు నీకు అల్లుళ్ళు అయిన పాండవులు కీకారణ్యాలలో భీకర మృగాల మధ్య పలుబాధలు పడుతున్నారు. వారిని మీరు దయాద్రహృదయంతో చూడాలి కదా.
అని బహుప్రకారంబుల సంతాపించుచు మరియు నిట్లని అంటూ కుంతీదేవి పరిపరి విధాలుగా పరితపిస్తూ వసుదేవుడితో ఇంకా ఇలా అన్నది. అతి బలవంతపు విధిత ప్రతికూలంబైన గలరే బంధువులనుచున్ ధృతి గలగ బాష్పజలపూరితలోచనయగు సహోదరించూచియనెన్. బహు బలవత్తరమైన విధి ప్రతికూలంగా ఉంటే ఇంకా బంధువులంటూ ఎవరుంటారులే అంటూ కంటతడి పెడుతున్న సోదరి కుంతితో వసుదేవుడు ఇలా అన్నాడు. తల్లి నీకేల సంతాపింప మనమునదలబగ విధినేల సొలసే ఇంత అఖిల నియామకుండగునీశ్వరుడు మాయయవనికాంతరుడైన ఎట్టి సూత్రధారునికై వడిదగిలి నటింపగ మనుజులు కీలుబొమ్మలు తలంప కావున విధిసేత గడగి వర్తింపంగ దేవతలకునైన తీరదట్లు క్రోధ చిత్తుండు కంసుడు బాధపరుప నిలయములు దప్పినే నడవుల జరింప ఘన కృపానిధి ఈ హరి కలుగబట్టి కోరి మాకిండ్లు గ్రమ్మర చేరగలిగే. తల్లి కుంతి, నీవు బాధపడడం దేనికమ్మా? విధిని నిందించడమెందుకు? అన్నింటికీ కర్త ఈశ్వరుడే. నీ మాయ అనే తెరవెనుక ఉన్న సూత్రధారి వంటివాడు అయిన ఆయన నడిపిస్తుంటే నటించే ఈ మానవులు అంతా అతని చేతిలో కీలుబొమ్మలు కనుక విధికి ఎదురీదడం దేవతలకైనా సాధ్యం కాదు. ఇంతకు ముందు దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని క్రూరంగా బాధించాడు. మేము మా స్వస్థలం వదిలి అడవుల పాలై నానా అవస్థలు పడ్డాము. కరుణాసింధువైన ఈ కృష్ణుడి అనుగ్రహం చేత మేము ఆ ఇక్కట్ల నుండి గట్టెక్కి ఇలా ఉన్నాము అని యూరడిలం పలుకున అవసరంబున ఈ మాదిరిగా వసుదేవుడు కుంతిని ఓరడించాడు. ఆ సమయంలో బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు. 72 గురు ప్రశంస చేయుట. 73 అటుకులారగించుట. 74 సమంతక పంచకమున కరుగుట. 75 కుంతీదేవి దోహకంబు.